గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ జొన్న రవ్వ ఇడ్లీ చేశానండి. ఈ జొన్న రవ్వ ఇడ్లీకి 1 కప్పు మినపప్పు 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు నేను పచ్చజొన్నలు 1 కేజీన్నర శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి మరపట్టించుకున్నానండి. అది రవ్వగా మరపట్టించాను. దీనిని 2 రకాల జల్లెల్లో నేను జల్లించుకున్నాను. సన్నగా ఉన్న రవ్వేమో ఇడ్లీకి వాడుకుంటాను, లావుగా ఉన్న రవ్వనేమో సంకటి చేసుకోవడానికి నేను ఈ విధంగా 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాను ఆ మరపట్టించిన రవ్వనే. ఇంకా ఇప్పుడైతే 1 కప్పు నేను మినపగుళ్ళు తీసుకున్నాను కదా, దానికి 2 కప్పులు ఇడ్లీకి రవ్వ వాడాను. ఇంకా మిగిలినవి నేను స్టోర్ చేసుకున్నాను. సన్నగా ఉన్న రవ్వని ఒక డబ్బాలో, లావుగా ఉన్న రవ్వని స్టీల్ డబ్బాలో తీసుకున్నాను. ఇది నేను సంకటికి యూజ్ చేసుకుంటాను. ఇది ఈ డబ్బాలో ఉన్నది ఇడ్లీకి రవ్వగా యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ మినపగుళ్ళు మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. అయితే గ్రైండర్లో వేసుకుంటే ఇంకొక 1/2 కప్పు రవ్వ మనం వేసుకోవచ్చు, ఎందుకంటే గ్రైండర్లో పిండి ఎక్కువగా ఒదుగుతుంది కాబట్టి. మనము ఈ జొన్న రవ్వ ఇడ్లీకండి మినపప్పు రుబ్బుకునేటప్పుడు కొంచెము నీళ్లు ఎక్కువ వేసి మెత్తగా కొద్దిగా జారుడుగానే రుబ్బుకోవాలి. ఇంకా నీళ్లు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఇక్కడ నేను మిక్సీలో రుబ్బుకున్నాను. రుబ్బుకున్న తర్వాత ఆ రవ్వలో డైరెక్ట్గా కలిపేసుకోవడమే. బాగా కలపాలి. రవ్వ మినప్పిండి బాగా కలిసిపోయేటట్లుగా గట్టిగా కాకుండా కొద్దిగా జారుడుగానే కలిపి పెట్టుకోవాలండి. ఈ జొన్న ఇడ్లీ అయితే గట్టిగా ఉండవు, ఆరిపోతే మాత్రమే వేడిగా తింటేనే బాగుంటాయండి. ఆరిపోతే కొంచెం గట్టిపడినట్లుగా ఉంటాయి, కానీ చాలా ప్లఫీగా స్మూత్గా మెత్తగా చాలా బాగుంటాయండి. వేడి మీద మాత్రం ఆరిపోయే కొద్ది ఏంటంటే పైన లేయర్ ఎండిపోయినట్టుగా వస్తుంది. ఈ విధంగా ఈ జొన్న ఇడ్లీకి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేస్తే చాలండి. నైట్ అంతా పెట్టాల్సిన అవసరం కూడా లేదు, మనం ఇడ్లీ వేసేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఒక 4 అవర్స్ పెట్టాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకొని ఇడ్లీ వేసేసుకున్నాను. దీన్ని గ్రీన్ చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, సాంబార్తో కానీ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఈ జొన్న ఇడ్లీ టేస్ట్. కొంతమంది ఈ జొన్నలు వేస్తే అటుకులు 1 స్పూన్ అటుకులు వేస్తే బాగుంటాయి ఇడ్లీ మెత్తగా అని అంటారు. కానీ నేను ఏమీ వాడలేదు, అటుకులు అసలు వేయలేదు, కానీ చాలా స్మూత్గా ప్లఫీగా చాలా బాగున్నాయండి. ఇంకా ఈ జొన్న ఇడ్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. జొన్న సంకటి కానీ ఈ జొన్న రవ్వ ఇడ్లీ కానీ. నేను ఇడ్లీని ఇడ్లీ పాత్రలో కాకుండా ఈ విధంగా ప్రెషర్ ప్యాన్లో పెట్టుకుంటాను. పైన విజిల్ పెట్టకుండా ఇలా ఉడికించుకుంటానండి. ఇవి 5 to 10 minutes మనం కుక్ చేసుకుంటే చాలు. ఇడ్లీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇంకా వీటిని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. నేనైతే అల్లం చట్నీ, పల్లీ చట్నీతో ఈరోజు ఈ జొన్న ఇడ్లీ తినేసానండి. జొన్న రవ్వని ఇలా మనం ఆడించి స్టాక్ పెట్టుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు, నేను ఇక్కడ పచ్చ జొన్నలు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్